బాలకాండము 10వ సర్గము. సుమంత్రుడు రాజునకు ఋష్యశృంగుని చరిత్రను తెలుపుట. సుమంత్రుడట్లు రాజుచే ప్రేరితుడై ఇట్లు చెప్పదొడిగెను. రాజా, నేను చెప్పుచున్న ఋష్యశృంగ చరిత్రమును నీవు మంత్రులతో కూడా వినుము. అంతా రోమపాదుని పురోహితుడు మంత్రులతో కలిసి రాజుతో నిట్లనెను. రాజా, మేము ఆలోచించిన ఉపాయం అపాయము లేనిది. ఋష్యశృంగుడు వనవాసి, సతతము తపస్సు చేతను వేదాధ్యయనము చేతను ప్రొద్దుపుచ్చువాడు. స్త్రీలనెవ్వరూ అతడెరగడు. శబ్దాది విషయములు చేయగలుగు సుఖముల నెరగనివాడు. రూపవంతులైన వారాంగనులు వివిధాలంకార భూషితలై అచటకేగి తమ చిత్ర విలాసములతో నాతనిని ఆకర్షించి ఇటకు గొనిరాగలరు. ఆజ్ఞాపింపుమనగా రాజా మాటలకు అంగీకరించెను. అనంతరము రాజాజ్ఞగుని వేశ్యమనులు కొందరు విభాండకముని కుమారుడుండెడి వనమున ప్రవేశించిరి. ఆ ఋషికుమారుడు స్థిరమైన మనస్సు గలవాడు. ఎల్లప్పుడు ఆశ్రమంనే నివసించుచు తపస్సునందుండువాడు. సదా సంతోషియగునాతడు తండ్రి ఆశ్రమమును దాటి ఎరగడు. అతడు పుట్టినది మొదలంత వరకు పురములందును పల్లెలందునూ గల ఏ వస్తువును చూచి ఎరగడు. స్త్రీలను గుర్చి విననైన లేదు. అతనికై ఈ వారకాంతలు వేచియుండగా ఒకనాడు దైవవశమున నా ఋష్యశృంగుడు వారున్న ప్రదేశమునకు వచ్చి యా కాంతలను చూచెను. వచ్చుచున్న ఋషిపుత్రుని గని వేశ్యలు మధురముగా గానము చేయుచు అతనిని సమీపించి ఇట్లనిరి. ఓ బ్రాహ్మణుడా, నీవెవ్వడవు? ఒంటరిగా నీ భయంకరారణ్యమున తిరుగుచున్నావేమి? తెలుపుము, వినగోరెదము. అనగానే మున్నెన్నడును అట్టి మనోహరాకారము గల కాంతలను చూడని వాడగుటచే స్నేహభావంతో తన తండ్రిని గుర్చి వారలకిరిగించిన ఆలోచన కలిగెను. మా తండ్రి విభాండకుడు, నేనాయన కౌరసపుత్రుడను. నా పేరు ఋష్యశృంగుడు. మేమిచట తపస్సు చేయుచుందుము. ఓ సుందర రూపులారా, మా యాశ్రమము సమీపమునందే యున్నది. మీకందరకు నచ్చట శాస్త్రోక్త విధిగా ఆదిత్యముసగుదును రంటని వేడగా వారంగీకరించి అతని ఆశ్రమమునకేగిరి. అట్లు వచ్చిన ఆ వేశ్యలకు ఋష్యశృంగుడు, ఇదే మా అర్ఘ్యము, ఇదే పాద్యము, ఇవిగో కందమూలములు, ఇవే ఫలములనుచు అతిథి పూజయునర్చెను. అతనితో సల్లాపములు జరప నభిలాషగల యా వారకాంతల తొడనర్చిన పూజలు స్వీకరించి అతని తండ్రి వచ్చునేమో అని భయముతో వెంటనే అచటి నుండి వెడలిపోవదలంచిరి. ఓ బ్రాహ్మణుడా, మిగిలినుత్తమములైన మా పండ్లను తీసుకునుము. దీని వలన నీ తేజము అతిశయించును. వేగముగా తినుము. ఆలసించకుమనుచు అతనిని కౌగలించుకొని తాము గొనివచ్చిన మధురములగు మోదకములను ఖాద్యములను అనేకముగా నొసగిరి. ఆ మునిపుత్రుడును ఆ కాంతలొసిగిన భక్షములను ఆరగించి ఎల్లప్పుడూ నడువుల నుండి వాడు కావున నవియను పండ్లనియే తలంచెను. అంత నా వేశ్యలు మేముక వ్రతము చేయవలెను, వెంటనే వెడలవలెను అను వంకతో అతని తండ్రి వచ్చిన శపించునను భయంతో నాతని విడిచి పోవసాగిరి. వారట్లు వెడలినప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు తన కన్నులకు చెవులకు రసనేంద్రియమునకు కలిగిన సుఖము దూరమగుటచే చెదిరిన మనస్సుతో చింతించుచు నటునిటు తిరగసాగెను. నిత్యము బ్రహ్మనిష్ఠుడేయుండు నాతడు మరునాడు తాను మున్నువారిని గాంచిన చోటునకేగి చక్కగా నలంకరించుకుని మనోహరంగానున్న యా వారకాంతలను చూచెను. అట్లు తమ కడకు వచ్చుచున్న ఆ ఋషికుమారుని గాంచి తాము తలంచిన పని సమకూరెనని మనస్సులలో సంతోషించి యాతని చెంతకేగి ఇట్లనిరి. ఓ బ్రాహ్మణుడా, మా యాశ్రమమునకు దయచేయము. నీకచ్చట నిన్నటి ఆతిథ్యమున కన్నా విశేషించిన సమృద్ధియగు సత్కారము జరగగలదని వారు చెప్పగానే మనోహరముగు వారి మాటలను విని మునికుమారుడటకేగ తలంచెను. ఆ వారకాంతలప్పుడే అతనిని తమ వెంట తోడ్కొని పోయిరి. వేశ్యలు ఋష్యశృంగుని తమతో గొనిపోవుట. మహాత్ముడగు నా విప్రుడు అంగదేశమున ప్రవేశింపగానే వరుణుడు లోకములనెల్ల ఆనందింపచేయుచు గొప్ప వర్షము కురిపించెను. వర్షము గురించుచు తమ దేశమునకు విచ్చేసిన యా బ్రాహ్మణ శ్రేష్ఠునకు రోమపాదుడు ఎదురేగి అతడిక్కడ వినమ్రుడై సాష్టాంగ ప్రణామము చేసెను. శాస్త్రోక్తముగా నా మునికి రాజు అర్ఘ్యమునొసంగి, మునీంద్ర, నిన్నిటకు రప్పించితిమని మీ తండ్రి విభాండకుడు మాపై కోపింపకుండునట్లా నీవు మా ఎడల ప్రసన్నుడవగుమని ప్రార్థించెను. రోమపాదుడంతటా మౌనితో అంతఃపురమున ప్రవేశించి తన కుమార్తెయగు శాంతనిచ్చి శాస్త్రవిధిగా వివాహమునరించి ప్రశాంతి నొందిన మనస్సు గలవాడై ఆనందించెను. అట్లా ఋష్యశృంగుడు శాంత స్వభావముగు శాంతాదేవితో గలిసి మామగారింట అభీష్టములు తీరునట్లా గృహస్థాశ్రమమును స్వీకరించి అచ్చటనే ఉండెను. బాలకాండము 10వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ
నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.